యూట్యూబ్‌లో సక్సెస్ కావాలంటే గురుమంత్రం ఏమైనా ఉందా? యెస్. ఖచ్చితంగా ఉంది గురుమంత్రం. సో, గురుమంత్రం ఏంటంటే సో, చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే బాధపడతారు. వ్యూస్ రాకనే బాధపడతారు. గురుమంత్రం ఇందులో ఉంటది. అంటే గురుమంత్రం అంటే ఒక దేవుడిని ప్రార్థించడం కాదు. ఇందులో గురుమంత్రం అంటే ఏంటిదంటే మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను. సో, కొత్త వాళ్ళకి ఈ టెక్నిక్ తెలదనమాట. యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తే వైరల్ అవుతాం. కొత్త వాళ్ళకి గురుమంత్రం తెలదనమాట. ఈ గురుమంత్రాన్ని ఈరోజు ఈ వీడియో మీతో షేర్ అయితే చేస్తున్నానమాట. ఖచ్చితంగా వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే కొత్త వాళ్ళు డైలీ ఒక వీడియో అప్‌లోడ్ చేయాలి. డైలీ ఒక వీడియో అప్‌లోడ్ చేస్తారు. కెమెరా బటన్ ఆన్ చేసుకోవాలి. ఇలా కెమెరా బటన్ ఆన్ చేసిన తర్వాత వీడియో షూట్ చేయాలి. నాలాగా వీడియో షూట్ చేసేయండి. సో, డైలీ ఒక వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయండి. డైలీ ఒక వీడియో అప్‌లోడ్ చేస్తే అల్గోరిథం ఎలా పుష్ చేస్తాయంటే మీకు ఇక్కడ చెప్తా. సో, ఏంటిదంటే డైలీ ఒక ఖచ్చితంగా టైం ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేస్తే ఏమైతాయంటే అల్గోరిథం ఈ టైం 1 మినిట్ 1 సెకండ్ అండ్ 1 మినిట్ 1 సెకండ్ అంటే 1 అవర్ అంటే మధ్యాహ్నం 1:00 1 మినిట్ అనుకుందాం. ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 1:00 1 మినిట్ అనుకుందాం, లేదా 1 మినిట్ 5 మినిట్స్ అనుకుందాం. ఏదో ఒక టైం ఫిక్స్ చేస్తారు కదా, ఆ టైంకి మీరు ఏం చేస్తారంటే ఆ టైంకి మీరు వీడియో పబ్లిక్ కావాలి, షెడ్యూల్ చేసుకోవాలి. ఖచ్చితంగా షెడ్యూల్ చేసుకుంటే ఏమైతుందంటే అల్గోరిథం ఏం పని చేస్తాయంటే ఈ టైంకి ఈ బ్రో ఖచ్చితంగా వీడియో పబ్లిష్ చేస్తుండు, షెడ్యూల్ చేసుకుంటుండు. సో, వీడియోకి నోటిఫికేషన్ ఎక్కువ పంపుతుంది అనమాట. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. అంటే యూట్యూబ్లో గురుమంత్రం అంటే ఇదే. ఖచ్చితంగా టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ని ఫాలో అయితే మీరు 1 మంత్లో మీరు ఈ ఛానల్ని మానిటైజేషన్ చేయగలుగుతారు. ఖచ్చితంగా మీ ఛానల్ని మానిటైజేషన్ చేయగలుగుతారు. మీ రూల్స్ అంటే ఏంటి? గురుమంత్రం అనమాట. గురుమంత్రాన్ని సో మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ స్టెప్ బై స్టెప్ గిన వెళ్ళింది అనుకోండి, మీ వీడియో మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతాయి అన్నమాట. సో, ఎలా మానిటైజేషన్ అయితే ఈ వీడియో మొత్తం చెప్తా, చూసేయండి. ఇంకా కొందరు ఏం చేస్తారంటే సో వీడియో డైలీ అప్లోడ్ చేస్తున్నామన్నా మాకు వీసే వస్తలేవు, సో ఇలా మాకు బాధ అనిపిస్తుంది అని వీడియో మానేస్తాం అని అలా మానేస్తారు అన్నమాట. సో, అల్గోరిథం ఏం చేస్తుందంటే బ్రో ఒక ఇట్లా మెట్టు ఎక్కుతా వెళ్ళు, సో చెట్టు పెట్టగానే వెంటనే పెద్దగా కాదు అని, ఏదైనా మొక్క పెట్టగానే పెద్దగా కాదు వెంటనే మనకు ఏదైనా లైక్ ఫ్లవర్స్ కానీ ఏదైనా కానీ సో ఇవ్వదు కదా, వెంటనే పెద్దగా కాదు కదా, స్టెప్ బై స్టెప్ వెళ్తుంది కాబట్టి సో దానికి వాటర్ పోస్తేనే పెద్దగా అవుతుంది. అలా మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటేనే మనకు వ్యూస్ వస్తాయి అన్నమాట. అలా మీరు ఇప్పుడు ఒక మొక్క పెట్టండి, ట్రీ పెట్టండి, సో దానికి వాటర్ పోయాలి, ఏదో ఒకటి చేయాలి. వాటర్ పోస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పోస్తాం కాబట్టి వాటర్ పోస్తే దానికి నెమ్మదిగా పెద్దగా అవుతూ వెళ్తుంది అనమాట. మీరు ఒకేసారి పెద్దగా కావాలంటే సో అది పాసిబుల్ కాదు, సో అది వదిలేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ సిచ్యువేషన్లో క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే డైలీ ఒక 5 days కంటిన్యూగా అప్లోడ్ చేసిండ్రు. కంటిన్యూ అప్లోడ్ చేసిన తర్వాత అందులో 1, 10, 20, 30, 40, 100 బిలో వ్యూస్ వస్తున్నాయి. 5 videosలో 100 బిలో వ్యూసే వస్తున్నాయి అనమాట. సో ఇలా బాధపడుతున్నాం అనమాట. 100 వ్యూసే వస్తున్నాయి, మేము ఏం చేయాలి? సో వదిలేద్దామని ఏం చేస్తారంటే ఒక 5 days గ్యాప్ ఇస్తారనమాట. 5 days గ్యాప్ ఇచ్చి ఏం చేస్తారంటే అతనికి ఇంకొక థాట్ వస్తుంది. ఏంటిది? మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను, నాకు ఒక అంటే ఖర్చుతో మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే ఒక థాట్ పెట్టుకుంటాడు, ఛాలెంజ్ పెట్టుకుంటాడు అనమాట. 5 days గ్యాప్ ఇచ్చిండు అక్కడ. ఆ 5 days వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది? అక్కడ 5 days వీడియోస్ అప్లోడ్ చేయడం అనమాట. గ్యాప్ ఇస్తామంట. ఒక టెక్నిక్గా ఆలోచిస్తానమాట. అంటే నేను కసి పెడతాను, అంటే వేరే వాళ్ళ వీడియో చూస్తానమాట, అతనికి వ్యూస్ వస్తున్నాయి, నాకెందుకు వ్యూస్ వస్తలేవు, అలా కసి పెట్టుకుంటానమాట. అంటే 5 days గ్యాప్ ఇచ్చిండు ఇక్కడ, 5 days వీడియోస్ అప్లోడ్ చేసిండు, 5 days గ్యాప్ ఇచ్చిండు. అండ్ 10th day రోజు నుండి స్టార్ట్ చేసిండు, మళ్ళీ రీస్టార్ట్ చేసిండు అనమాట. 10th day నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏమైంది? మళ్ళీ 10, 20, 30, 40, 100 బిలో వ్యూస్ వచ్చినాయి అన్నమాట. ఎంత మంచిగా వీడియో అప్లోడ్ అయ్యి 100 బిలో వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. అతను ఇప్పుడు వేరే వాళ్ళది కాపీ చేస్తాడు, అతను సేమ్ క్వాలిటీ ఇస్తాడు, ఇతను సేమ్ క్వాలిటీ ఇస్తాడు అనమాట. అతను సేమ్ ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకుంటాడు, ఇతను ప్రాపర్లీ ఎస్ఈఓ సేమ్ చేసుకుంటాడు. అండ్ ఇంకొకటి తమ్నెల్ సేమ్ పెట్టుకుంటాడు, ఇతను సేమ్ తమ్నెల్ సేమ్ డిజైన్ చేస్తాడు అనమాట. సేమ్ డిజైన్ A to Z సేమ్ డిజైన్ చేసుకుంటా అనమాట. సో అలా సేమ్ డిజైన్ చేసుకుంటారు కాబట్టి అతనికి వ్యూస్ వస్తుంది, ఇతనికి వ్యూస్ వస్తుంది. అతను ఓల్డ్ డేస్, ఇతను న్యూ అన్నమాట. సో అతనికి ఎలాగో సబ్స్క్రైబర్స్ ఉన్నారో అతనికి వ్యూస్ వస్తాయి, ఓకే. బట్ ఇతనికి కొత్త ఛానల్ పెట్టారు కాబట్టి ఇతను వెంటనే గ్రో కావాలంటే అవుతాడా? కాదు కదా, పాసిబుల్ కాదు కదా. సో అట్లా అల్గోరిథం ఏం చేస్తుందంటే నువ్వు డైలీ ఒక వీడియో అప్లోడ్ అయ్యి నీకు కొద్దిగా వెళ్తూ, అంటే రేస్ చూడండి, ఇప్పుడు ఒక రేస్ అనేది స్క్రీన్ షాట్ పెడతా చూడండి, అది మెల్లగా ఇట్లా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఒకేసారి సడన్లీ ఇట్లా వెళ్ళదు కదా, ఇలా వెళ్తుంది అనమాట. సో ఒక రేస్ స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి, అలా వెళ్తాయి అనమాట. సో అట్లా మీరు రెగ్యులర్లీ ఫస్ట్ నుండి 5th దాకా వీడియో కంటిన్యూ అప్లోడ్ చేశారు. నేను ఏమన్నా మధ్యలో 5th నుండి 10 వరకు గ్యాప్ ఇచ్చారు, అందులో 5 videos అప్లోడ్ చేస్తే ఏమవుతుండే? అప్లోడ్ చేయలే, అప్పుడు మీకు రీచ్ అనేది డౌన్ అయిపోయింది, అల్గోరిథం రీచ్ డౌన్ చేసేసింది. 10th డేట్ నుండి
సో మళ్ళీ రీస్టార్ట్ చేసిన అనమాట. 10, 11, 12, 13, 14, 15 దాకా మళ్ళీ సో 20 వరకు మీరు రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేశారు. మళ్ళీ మీకు ఏమనిపించింది, వ్యూస్ రాలేదు, ఇదేమని ఇలా తలబద్దలు కొట్టుకోవట్లేదు, వ్యూస్ వస్తలేవు. సో అలా చాలా బాధపడే వాళ్ళు చాలా ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా క్రియేటర్స్ తెలివిగా ఆలోచించారు. తెలివిగా ఆలోచిస్తే ఏమైతే అంటే వ్యూస్ వస్తాయి. మైండ్ సెట్ గేమ్ ఆడాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటా, మైండ్ సెట్ గేమ్ ఆడాలి. మైండ్ సెట్ గేమ్ ఆడితే మీకు వ్యూస్ వస్తాయి. నువ్వు ఒక టార్గెట్ పెట్టుకో. ఏం టార్గెట్ పెట్టుకుంటావు అంటే, నాకు వ్యూస్ రాకపోని 1 monthలో నేను 30 వీడియోస్ అప్లోడ్ చేస్తాను టార్గెట్ పెట్టుకో. నీకు ఎంత వస్తున్నాయి, 30 లేదా 40, 100 బిలో వ్యూస్ వస్తున్నాయి కదా, అంతే వ్యూస్ రాని టార్గెట్ పెట్టుకో. 30 డేస్లో 30 వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీరు టార్గెట్ పెట్టుకున్నామట. టార్గెట్ పెట్టుకొని వదిలేయండి. వ్యూస్ వెనక పడకండి. ఇక వ్యూస్, వాచ్ టైమ్, సబ్స్క్రైబర్స్ వెనక పడకండి. మీరు టార్గెట్ పెట్టుకోండి. సో వేరే వాళ్ళని వీడియో కాపీ చేస్తారా, సో వాళ్ళు చూసి మీరు వీడియో చేస్తారు, మీ ఇష్టం. బట్ ఇక్కడ మీ కంటెంట్ అనేది ఒరిజినల్ ఉండాలి. ఒకటి ఒరిజినల్, నాలాగా ఫేస్ లాగా నేను ఎలా మాట్లాడుతున్నా అలా ఫేస్ ఉండాలన్నమాట. సో ఏఐ వీడియోస్ కానీ అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకండి. సో ఫ్యూచర్లో మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది అనమాట. సో అట్లా మీరు చేయకండి. ఓన్ ఫేస్ ఉండండి. ఓన్ ఫేస్ ఉంటే మీ ఛానల్ ఎప్పుడైనా మానిటైజేషన్ అవుతుంది, 100% మానిటైజేషన్ అవుతుంది. ఓకే, సో అట్లా మీరు ఓన్ ఫేస్ టార్గెట్ పెట్టుకోండి. నేను 30 వీడియోస్లో స్టెప్ బై బుక్ తీసుకోండి. బుక్లో మీరు ఈరోజు ఈ వీడియో షూట్ చేస్తాను, సెకండ్ డే ఏ వీడియో షూట్ చేస్తానని మీరు ముందే ప్రిపేర్ కాండి. ఒక టైటిల్ పెట్టుకోండి, టైటిల్ రైట్ చేసుకోండి. టైటిల్ పైన కింద సోర్స్ రాసుకోండి. సోర్స్ అంటే కింద ఏం మాట్లాడాలి అనేది సోర్స్ రాసుకోండి. అన్ని ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే రాసుకోండి. ఒక 1 డే కానీ అంటే మొత్తం రెడీ చేసుకోండి. ఒక బుక్లో 30 డేస్ వీడియో ముందే ప్లాన్ రెడీ చేసుకోండి. ప్లాన్ రెడీ చేసుకున్న తర్వాత వీడియో షూట్ చేసేయండి. అంటే నేను టెక్కి సంబంధించి చెప్తున్నా, మీరు కుకింగ్ అయితే కుకింగ్ అంటే డైలీ ఎక్కువ కుకింగ్ చేయొచ్చు, అలా ఉంటుంది. అండ్ మీరు బ్లాగర్ అయితే డైలీ ఎక్కువ బ్లాగ్ అనేది షూట్ చేయాలి. అంటే ఫ్యామిలీ బ్లాగు, డైలీ బ్లాగ్ రొటీన్ ఉంటాయి కాబట్టి సో ఎలా అప్లోడ్ చేసినా సో అది మనకు ఆడియన్స్ అయితే చూస్తూ ఉంటాం. అంటే డైలీ బ్లాగ్లో ఎలా ఉంటాయంటే, హాయ్ గాయస్, ఈరోజు లేచాను, గుడ్ మార్నింగ్ అందరికైతే, ఇప్పుడే లేచాను గాయస్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అవుతున్నాను, టీ తాగుతున్నాను, సో ఇలా చెప్పగలుగుతాం. సో ఈరోజు స్పెషల్ అన్నీ చెప్తాం. ఓకే, సో ఈరోజు స్పెషల్ ఏంటంటే వ్లాగ్లో చెప్తున్నది, ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇక్కడికి వెళ్తున్న ఇది కొత్త లొకేషన్ మీకు చూపిస్తా, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అని చెప్పాలి. ఆడియన్స్కి అంటే ఇందులో ఒక రొటీన్ ఉంటాయన్నమాట. ఫస్ట్ అంటే మనం బుక్లో రైట్ చేసుకోవాలి. ఈరోజు ఇక్కడికి వెళ్తున్నా, ఈరోజు ఇక్కడికి వెళ్తున్నా. 30 డేస్లో 30 వీడియోస్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనం రైట్ చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడు షూట్ చేయాలి. డైలీ ఒక వీడియో షూట్ చేస్తాం. అంటే 1 డేలో షూట్ చేయలేం కదా, డైలీ ఒక వీడియో షూట్ చేస్తామండి. అలా షూట్ చేసి మనం సో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు రిజల్ట్ 1 monthలో కూడా వస్తాయన్నమాట. ఖచ్చితంగా వస్తుంది. ఇంకొక డౌట్ ఏముంటుందంటే, అన్న మేము ఇంత కష్టపడి 30 వీడియోస్ అప్లోడ్ చేసినా వేరే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, కొత్త వాళ్ళే, అతను కూడా కొత్త వాళ్ళే, నేను కూడా కొత్త వాళ్ళే. అతను కొత్తగా ఛానల్ పెట్టాను, నేను కూడా కొత్తగా ఛానల్ పెట్టాను. అతనికి వ్యూస్ వస్తున్నాయి, మరి నాకెందుకు వ్యూస్ వస్తలేవు? సో అక్కడ మీరు ఏమైనా టైటిల్ రాంగ్ పెడుతుండ్రో, థంబ్నెయిల్ రాంగ్ పెడుతుండ్రో మీరు చూసుకోవాలి. మీ యాంకరింగ్ బాగాలేదు, ఆడియన్స్కి యాంకరింగ్ కూడా నచ్చదు అనమాట. అండ్ ఆడియన్స్కి యాంకరింగ్ కూడా నచ్చదు, అది ఒకటి బాగుంది. ఇతని యాంకరింగ్ బాగుంది, స్టైల్లో మాట్లాడుతుండ్రు, మీరు స్టైల్లో మాట్లాడతలేరు, బోరింగ్గా మాట్లాడుతున్నారు. మీరు చేంజ్ చేసుకోవాలి. అతను ఎలా మాట్లాడుతుండో చేంజ్ చేసుకోవాలి. మరి అతనికి వ్యూస్ వస్తున్నాయి, మీకు వ్యూస్ వస్తలేవు. సో అతను ఎలా మాట్లాడుతుండో, ఏం టైటిల్ పెడుతుండో, ఎలాంటి కీవర్డ్స్ పెడుతుండో, కీవర్డ్స్ పైన ఏం డిఫరెంట్ ఉండదు, స్టైల్ పైన ఫోకస్ ఉంటుంది అనమాట, ఆడియన్స్ ఫోకస్. సో అతను హ్యాండ్సమ్ ఉండా, అదే చూస్తారు కదా, హ్యాండ్సమ్ ఉండా, స్టైల్ మాట్లాడుతుండా, డ్రెస్సింగ్ ఏమైనా చేంజ్ చేస్తుండా అండ్ అదే చూస్తారు. లేదా బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేంజ్ చేసిండ్రా అదే చూస్తారు కదా. అండ్ ఇప్పుడు నేను టెక్కి సంబంధించి ఉంటే బ్యాక్గ్రౌండ్ ఎన్నుకుంటాయి కాబట్టి, లేకుంటే వ్లాగింగ్ అయితే ఏదైనా లొకేషన్ చేంజ్ చేస్తుండ్రా, అతను ఏ లొకేషన్కి వెళ్ళిండు, సో అట్లా డిఫరెంట్ అయితే ఉంటాయి కాబట్టి అతను ఏం చేసిండో అతనికి మనం ఫాలో కావాలి, ఖచ్చితంగా ఫాలో కావాల్సింది. సో అలా ఫాలో అయితేనే మనకు వ్యూస్ వస్తాయి. మైండ్ సెట్ గేమ్ అంటే దీన్ని అంటారు అనమాట. మన ఓన్ సొంతంగా అప్లోడ్ చేసుకోవచ్చు. వ్యూస్ రాకుంటే, ఇన్ కేస్ వ్యూస్ రాకుంటే అతన్ని కొద్దిగా తీసుకోవాలన్నమాట. ఏదున్నా అతను ఏం చేస్తున్నా తీసుకొని మనం యూట్యూబ్లో వీడియోస్ అలా షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అప్పుడు మనకు వ్యూస్ వస్తాయి. ఇంకా కొందరు ఏం చేస్తారంటే చాలా కష్టపడతారు. 1 monthలోనే 30 వీడియోస్ అప్లోడ్ చేస్తారు. 30 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అందులో నుంచి మనకు ఒక వీడియో యూట్యూబ్ సక్సెస్ ఇస్తుంది. ఎలా సక్సెస్ ఇస్తుంది అంటే, అందులో మిడిల్లో ఇప్పుడు ఫస్ట్ నుండి 30 వరకు ఒక వీడియో వైరల్ అవుతుంది. అది 1 lakh వ్యూస్ వెళ్ళిపోతాయి అన్నమాట. సడన్లీ 1 lakh వ్యూస్ వెళ్ళిపోతుంది. సో ఆ వీడియో వైరల్ అయిపోయిన తర్వాత మనకు 1 lakh వ్యూస్ వచ్చిన తర్వాత సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు, వాచ్ టైం పెరిగిపోతుంది, ఛానల్ది అల్గోరిథం చేంజ్ అయిపోతుంది. అంటే ఇలా పైకి వెళ్తాయి అన్నమాట.
సో అలా పైకి వెళ్తుంది కాబట్టి మన ఛానల్ గ్రో అవుతూ వెళ్తాయి అనమాట. అదే ఒక వీడియోతో వైరల్ అవుతాం అనమాట. సో వైరల్ అవుతాం కాబట్టి ఆ వీడియోకి వాచ్ టైం వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, టోటల్ వస్తాయి అనమాట. టోటల్ వచ్చిన తర్వాతకి మనకు 4,000 వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు అండ్ అప్పుడు మనం మానిటైజేషన్ చేసుకుంటాం అనమాట. మానిటైజేషన్ చేసుకున్న తర్వాత మొత్తం క్రియేటర్ ఫీల్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అయిపోతాయి అనమాట. ఓకే, మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే కొంత క్రియేటర్స్ సో బద్ధకం. ఏం బద్ధకం చూడండి, ఇప్పుడు ఈ రోజు వీడియో అప్లోడ్ చేశారు, ఇంతకుముందు డైలీ వీడియో అప్లోడ్ చేశారు, ఇప్పుడు మనకు బద్ధకం వచ్చింది, ఇక మానిటైజేషన్ ఎలా అయిపోయింది, ఇక మాకు రెవెన్యూ వస్తుంది ఇక. సో ఆ థాట్తో ఏం చేస్తారంటే ఒక వీడియో అప్లోడ్ చేశారు ఈరోజు, ఇక ఏం చేస్తారు 5th డే రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు, లేదా 10th డే రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు. ఎలాగో రెవెన్యూ వస్తుంది కదా అని ఏం చేస్తారంటే ఇక గ్యాప్ ఇచ్చేస్తారనమాట. అలా గ్యాప్ ఇస్తే మీ ఛానల్ ఇంకా డౌన్ అయిపోతుంది. సో అలా డౌన్ అయిపోతాయి కాబట్టి వాచ్ టైం కూడా డౌన్ అయిపోతాయి, వ్యూస్ డౌన్ అయిపోతాయి, మొత్తం మీ ఛానలే డౌన్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మీరు వీడియోస్ పెట్టినా మీకు వ్యూస్ కావాలన్నమాట. సో మనం ఒక థాట్ పెట్టుకున్నాం, యూట్యూబ్లో మనం వర్క్ చేస్తున్నామంటే ఖచ్చితంగా సో గైస్ మీరు ఎలాగో మానిటైజేషన్ వరకు ఫాలో అయినరో అలాగే మీరు రెగ్యులర్లీ వర్క్ చేస్తూ ఉంటే, మానిటైజేషన్ అయ్యాక కూడా రెగ్యులర్లీ వర్క్ చేస్తూ ఉంటే మీకు ఎప్పుడో ఒక వీడియో అనేది వైరల్ చేస్తూ వెళ్తాయి అన్నమాట యూట్యూబ్. మీరు 30 డేస్లో ఒక వీడియో వైరల్ అయిపోయింది కదా, ఆ వీడియో వైరల్ అయితేనే కదా మీరు మానిటైజేషన్ చేసుకున్నారు. సో ఆ లక్కీ వీడియోతో మీరు మానిటైజేషన్ చేసుకున్నారు. సో ఇక్కడ మీరు మానిటైజేషన్ అయ్యాక కూడా సో ఇంకా మీరు 30 డేస్లో 30 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు కదా, ఆ 30 డేస్లో ఇంకొక వీడియో వైరల్ కావచ్చు కదా. వైరల్ అయిన వీడియో 1 lakh 2 lakh వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఇన్కేస్ 1 lakh 2 lakh వ్యూస్ వచ్చినాయి అనుకోండి. సో ఆ 1 lakh 2 lakh వ్యూస్తో మీకు రెవెన్యూ ఎంత వస్తాయండి చూసుకున్న $100 అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో అలా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి రెవెన్యూ అయితే ఈజీగా వస్తాయి అన్నమాట. సో అట్లా మీరు కష్టపడండి. నేను మానిటైజేషన్ అయిపోయింది కదా సో అప్లోడ్ చేయొచ్చులే కదా అంటే అలా వ్యూస్ రావు, ఛానల్ డౌన్ అయిపోతాయి, మీకు సక్సెస్ అనేది రాదనమాట. సో అట్లా సో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా యూట్యూబ్లో గురుమంత్రం కావాలంటే ఈ గురుమంత్రాన్ని పాటిస్తే ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో అవుతుంది. సో నేను ఏదైతే స్టెప్ బై స్టెప్ చెప్పినానో ఈ స్టెప్ బై స్టెప్ గిన మీరు విన్నారు, మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంతవరకు మీరు చూస్తే మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, ఈ మంత్రాన్ని ఎలా పాటిస్తారు, మంత్రాన్ని నేను చెప్పాను కదా, టైటిల్ ఏం పెట్టాను, గురుమంత్రాన్ని ఎట్లా పెట్టాను కదా. సో ఖచ్చితంగా ఈ గురుమంత్రాన్ని పాటిస్తే ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అండ్ స్టెప్ బై స్టెప్ వెళ్తే సో మీకు గ్రో వస్తాయి, మీ ఛానల్కి ఒక గ్రో వస్తుంది, ఖచ్చితంగా గ్రో వస్తుంది. ఓకే, సో అలా స్టెప్ బై స్టెప్ అయితే వెళ్ళండి, ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, సో సక్సెస్ఫుల్ అవుతారన్నమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.